71 మంది తప్పారు. సో మాట లక్ష్మీకాంత్ గారి దగ్గరికి వెళ్తాం, జనసేన అధికార ప్రతినిధి. ఏమండి, యూనిట్ టెస్ట్లో తప్పిన వాళ్ళు మీ వాళ్ళు కూడా ఉన్నారంట. అన్ని సర్వే రిపోర్ట్లు అనేది ఏంటంటే ఆయా నియోజకవర్గాల్లో మన ప్రభుత్వ తీరు ఎట్లా ఉందని చెప్పేసి తెలుసుకోవడం కోసం జరిపితే గానీ దీన్ని ప్రజా వ్యతిరేకత దృష్ట్యానో లేకపోతే ప్రభుత్వం విఫలమైందని చెప్పేసో లేదా పథకాలు అందట్లేదనో ఇట్లాగా చూసుకోవడం అంటే కాదు. ఎందుకంటే మీకు తెలియని ఏముంది, గత ప్రభుత్వంలో గతం ఎన్నికలప్పుడు 2024 అప్పుడు కూడా మా అన్న వస్తున్నాడు, జగన్ గెలుస్తున్నాడు, కొట్టండి డీజిల్ పెట్టండి డీజిల్ అన్నట్టుగా డంకా బజాయించి సర్వే రిపోర్ట్లు చేసుకున్నారు. తీరా చూస్తే ఏమైందండి, 151 నుంచి 11కు పడిపోయింది. అక్కడ ఆ టైంకి మనం చూసుకుంటే మనం అట్లాగే చేయట్లేదు కదా. ఈ 10 నెలల పాలన పాటు మనం ఎలాగుంది ప్రభుత్వం తీరు అని చెప్పేసి ఆ నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు కానీ ప్లస్ ఏంటంటే ఈ సమన్వయకర్తలు అని చెప్పేసి ఇప్పుడు ఉన్నారు కదా కూటమిలో వాళ్ళు కానీ ప్లస్ ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు పనితీరు ఎట్లాగుందని చెప్పేసి చిన్న సర్వే చేసి తీసుకున్నట్టుగానే ఇప్పుడు ఎంత కృష్ణాంజనేయులు గారు కూడా చెప్పింది కూడా సేమ్ యాస్టీస్ గా అదే చెప్తారు. ఇక్కడ ఇంతకు ముందు కూడా ఈయన అన్నగారు ఏం చేశారంటే ఎట్లాగే అప్పులు కుప్పలు చేసేసి రివర్స్ టెండరింగ్లు అని చెప్పేసి స్టిక్కర్లకి గోడ మీద రంగులకి సమాధికి రంగులకి వేసేసి ఆయన వెళ్ళిపోయాడు. ఇట్లాంటి సందిగ్ధంలో రాష్ట్రం సందిగ్ధంలో ఉన్న టైంలో ఇట్లాంటి సర్వే చేయించుకోవడం కరెక్టే. ముఖ్యమంత్రి గారు సర్వే చేయించుకోవడం కరెక్టే. ఎందుకంటే మీరు ఇంతకు ముందు డిబేట్ లో కూడా మనం ఎన్నిసార్లు మనం మాట్లాడుకున్నాం. కొలుగుపూడి గారి విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వంలో ఉండే ఆయన ఏకు మేకై కూర్చున్నారని చెప్పేసి మీరే చాలా సార్లు చెప్పారు ఇదే వేదిక ఇదే డిబేట్లో. సో అట్లాంటి ఉన్నప్పుడు మనం తెలుసుకోవడంలో తప్పులేదు కదా వాసుదేవ్ గారు. ఇప్పుడు రేపొద్దున ప్రభుత్వ తీరు ఎట్లా ఉందని చెప్పేసి ఆయా నియోజకవర్గాల్లో ఈ సర్వే రిపోర్ట్ల ప్రకారంగా ఏమైనా సరి చేసుకోవాలనుకోండి, ఇప్పుడు ఈ టైంలోనే సరి చేసుకోవాలి ఈ సంవత్సరంలోనే. లేదంటే ఇంకొక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత ప్రజా వ్యతిరేకత వచ్చింది అనుకోండి, మీరు అన్నట్టుగా ఏమైందంటే మళ్ళీ 2019 సీన్ రివర్స్ అవుతుంది. సో మన జాగ్రత్త మనం చేసుకోవాలి, మనం నిలదొక్కుని ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం సరి చూసుకున్నాం అనుకుంటేనే ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అటు పక్కన గిరిజన ప్రాంతం దగ్గర నుంచి ఆయన అభివృద్ధి చేసుకుంటూ ఇటు గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి దగ్గర నుంచి గిరిజన ప్రాంతాల్లో రోడ్ల దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎట్లయితే చేస్తున్నారో రాష్ట్ర అభివృద్ధి మీద కానీ లేదంటే అమరావతి మీద కానీ పూర్తి దృష్టి పెట్టేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇట్లాంటివన్నీ చేసుకోవాలంటే ఇట్లాంటి చేయక తప్పదు సార్. సో ఇంకొక 4 సంవత్సరాల పాలన అనేది ఏంటంటే మనం ఎటువంటి అవినీతి మచ్చ లేకుండా చక్కగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేపించామండి. సో ఇక్కడ మీరు మీ కూటమిలో ఉన్న మీ ఎమ్మెల్యేల పేర్లు కూడా వచ్చినాయని చెప్పేసి మీరు అంటున్నారు. వచ్చినప్పుడు వాళ్ళకి ఉన్నాయి వాస్తవమే వాళ్ళ పేర్లు అదే వచ్చినాయని చెప్పేసి మీరు అంటున్నారు. ఆ రోజు ఏదో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సాంస్కృతిక వేడుకల్లో వెళ్ళి స్కిట్లు వేసి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని నవ్వించినంత మాత్రాన వాళ్ళ మీద ఆరోపణలు ఏం పోవుగా. నేను ఎవరి గురించి చెప్పానో మీకు తెలుసు. అది 2 సార్లు పిలిచి వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఆ ఎమ్మెల్యేకి. స్కిట్ వేసినంత మాత్రాన అదేమి మాయ చేయలేడు ఆయన. ఓకే, విశాఖపట్నం జిల్లా. అదే సార్ నేను అంటుంది ఇప్పుడు ఈ సర్వే అనేది రిపోర్ట్ అనేది ఎట్లా ఉండాలి అంటే మనం చేసుకుంటే ఏంటంటే వాళ్ళ పనితీరు ఆ నియోజకవర్గంలో మనం ఎట్లాగనేది తెలుసుకుంటా ఉంటాం కదా. మనం ఏదో ప్రజలకి ఎదుగో సందమం అని చెప్పేసి చూపించి ఏదో ఘోర ముద్దలు తినిపించినట్టు కాదు కదా. ఇట్లాంటివన్నీ చూసుకుంటేనే రేపొద్దున ప్రజల్లో మనం మమేకం అయ్యి ప్రజల్లో ముందుకెళ్తాం. మనం మీ నెల్లిమర్ల ఎమ్మెల్యే మీద కూడా ఆరోపణలు, ఆవిడ కంప్లీట్గా వైసీపీ క్యాడర్స్కి పనులు చేసి పెడుతున్నారని చెప్పేసి. మీరు బేసిక్ ఇప్పుడే మీరు సరి చేసుకోలేకపోతే మీరు అన్నట్టు 2 ఏళ్ల తర్వాత ఏకు మేకై కూర్చుంటారు, సరి చేసుకోలేరు మీరు. అదే సార్ నేను అంటుంది. ఇప్పుడు ఈ టైంలో ఈ సర్వే చేయించుకోవడం కరెక్ట్ అని చెప్పేసి నేను అంటున్నాను సార్. ఎవరో పేరు చెప్పారు మీరు, నాకు అర్థం కాల, వాయిస్ బ్రేక్ అయింది మీది. నెల్లిమర్ల ఎమ్మెల్యే గారు మీరు ఆవిడ వైసీపీ క్యాడర్స్కి దగ్గరుండి పనులు చేయిస్తున్నారు, ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. చెక్ చేసుకోండి, నేను అంటాం కాదు. మీకు గ్రౌండ్ రిపోర్ట్ ఉంటుంది, మీకు వస్తుందిగా. మీకు బ్రహ్మాండమైన ఇది ఉంది కదా, రివ్యూ సెంటర్ ఒకటి ఉంది కదా మీకు తెలుగుదేశం పార్టీకి నాలెడ్జ్ సెంటర్ వాళ్ళకి మీది రివ్యూ సెంటర్. చెక్ చేసుకోండి.
ఎలాంటి ఆరోపణలు వస్తున్నాయి ఏంటి విశాఖపట్నం జిల్లా ఎమ్మెల్యే మీద నేను ఇందాక చెప్పా కదా స్కిట్లు వేసి పవన్ కళ్యాణ్ గారిని తెగనవించేసిన ఎమ్మెల్యే ఆయన. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం మాట రఫీ గారి దగ్గరికి వద్దాం. రఫీ గారు, 71 మంది ఎమ్మెల్యేలో మెజారిటీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు సార్. ఏది నేను చెప్పింది యూనిట్ టెస్ట్లో పాస్ కలాళ్ళు, ఇలాంటివి ఒక 5-6 యూనిట్ టెస్టులు ఉంటాయి. మధ్యలో క్వార్టర్లీ ఉంటుంది, తర్వాత హాఫ్ ఇయర్లీ ఉంటుంది, తర్వాత ప్రీ పబ్లిక్ ఉంటుంది. ప్రీ పబ్లిక్ లోపల వెళ్ళే లోపలే సరి చేసుకోవాల్సిన అవసరాన్ని ఈ సర్వే రిపోర్టు ఎంచి చూపిస్తోంది. నమస్కారం అండి మీకు అందరికి. ఏం సర్వే అండి అది? నాకైతే నేను ఎక్కడ ఏ డైలీ పేపర్లో రాలా. అదే అంటే జనరల్గా అధికారంలో ఉన్న వాళ్ళకి అవి కనపడవులేండి మామూలుగా. జనరల్గా ఏ పేపర్లో వచ్చింది సార్ సర్వే? అది పేపర్లో రాలేదండి, మీ గ్రూప్స్లో కూడా తిరుగుతోంది. మీకు కొంచెం ఓపిక చేసుకుంటే కనిపిస్తుంది.